పాలసెట్ వెబ్ కౌన్సిలింగ్ అనేది నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 20 తేదీ నుంచి వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ముందుగా ఫీజు ప్రాసెసింగ్ ఉంటుంది, ముందుగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, మళ్ళీ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. దీని ద్వారా చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ ఏమున్నాయంటే చాలా మంది వరకు అడిగినటువంటి డౌట్స్ ఏదంటే సర్టిఫికేట్లో ఒక నేమ్ ఉంది, ఆధార్ కార్డులో ఇంకొక నేమ్ ఉంది. ఆధార్ కార్డులో ఒక లెటర్ మిస్సింగ్ కానీ, సర్నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఇవన్నీ ఆధార్లో మిస్ మ్యాచ్ అవుతున్నాయి, అంటే తప్పుగా ఉన్నాయి. అవి ఎట్లా చేయాలి? ఖచ్చితంగా కంపల్సరీగా ఇప్పుడు కౌన్సిలింగ్కి అవసరమేనా అనేది ఉంటుంది అనమాట. మీరు ఒకటి గమనించవచ్చు. ఇప్పుడు ఒక ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అనుకున్నాం, సర్టిఫికేట్ ఇక్కడ ఆధారు లేదా ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా క్యాస్ట్ సర్టిఫికెట్ ఎనీ అదర్ దీంట్లో ఉన్నటువంటి డేటా తీసుకోండి. సపోజ్ స్టూడెంట్ నేమ్ ఇందులో మీకు ఒక లెటర్ మిస్ అయినా ఏదైనా స్పేస్ విషయంలో కానీ ఒకవేళ సర్నేమ్ విషయం పూర్తిగా లేకపోవడం, ఇట్లా సర్నేమ్ విషయంలో కానీ ఇవన్నీ ప్రస్తుతానికి ఎలా ఉన్నా ఇబ్బంది అయితే లేదు. మీ నేమ్ ఒకటి ఉండి ఇక్కడ ఒకటి ఉండి ఇక్కడ ఇంకొకటి ఉంటే మాత్రమే తప్పు అవుతుంది. ఇక్కడ శివ, మీ పేరు శివశంకర్ అయితే ఇక్కడ శివ అండి ఇక్కడ శంకర్ ఉంది అనుకోండి, అట్లా మాత్రమే ఇబ్బంది అవుతుంది. సో శివ అనే దాంట్లో వచ్చేసి శివ్ శంకర్, లేదంటే ఇన్సల్ సర్నేమ్ వచ్చేసి పి ఉందనుకోండి, లేదంటే దానికి సంబంధించిన ఫుల్ సర్నేమ్ లేకపోయినా ఒకవేళ పి ఉన్నా కానీ, సో స్పేస్ ఉన్నా ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి స్పేస్ ఉన్నా లేకపోయినా కానీ, లెటర్కి ఉన్నా కానీ ఇప్పుడైతే ఇబ్బంది అయితే ఎటువంటి లేదు. అదేవిధంగా ఫాదర్ నేమ్ విషయంలో అంతే, ఫాదర్ నేమ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, ఫాదర్ నేమ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అడ్రస్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అడ్రస్ విషయంలో మీకు ఇక్కడ వేరుగా ఉన్నా కానీ అడ్రస్లో తప్పు ఉన్నా కానీ ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ విషయంలో మీరు కొంచెం తీసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. ప్రజెంట్ కౌన్సిలింగ్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఆధార్ కార్డులో సర్టిఫికేట్లో ఏదైతే నేమ్ ఉంటుందో అదే విధంగా మార్చుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్లో అవసరం ఉంటుంది, కంపల్సరీ చూస్తారు, వెరిఫై చేస్తారు. అప్పుడు నేమ్ ఎగ్జాక్ట్గా ఉండాలి, స్పేస్ అంటే స్పేస్, లెటర్ అంటే లెటరు ఎగ్జాక్ట్గా ఉండాలి, ఫాదర్ నేమ్ ఆల్సో. అండ్ అదేవిధంగా అడ్రస్ అంతో పని లేదు, అడ్రస్లతో పని లేదు. కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ ఆధార్లో కానీ, ఇన్కమ్లో కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లో కానీ మీకు పర్ఫెక్ట్గా ఉండాలి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్ కౌన్సిలింగ్ సంబంధించి కొంచెం అటో ఇటో ఉన్నా, స్పేస్ ఉన్నా, లెటర్ మిస్టేక్ ఉన్నా, సర్నేమ్లో మిస్టేక్ ఉన్నా అండ్ డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉన్నా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు చూసుకోవాల్సిందల్లా ఏంటంటే సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయా లేదా. రెండో విషయం ఏంటంటే ఇన్కమ్లో కానీ క్యాస్ట్ సర్టిఫికేట్లో కానీ వాటి డేట్ అనేది తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్డేటెడ్ది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఈ సంవత్సరానికి తీసుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2022 కన్నా ముందు ఉండకూడదు. 2022 నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ లాస్ట్ 4 years సంబంధించినది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు మాత్రమే ఎటువంటి ఆందోళన అయితే అవసరమైతే లేదు. సో అదేవిధంగా సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకుంటాం. ఆప్షన్స్ ఆ కాలేజ్ విషయానికి వచ్చేసి కాలేజీలు బెస్ట్ కాలేజెస్ ఏముంటాయి ఆంధ్రప్రదేశ్లో, బెస్ట్ కాలేజెస్ ఏముంటాయి, ఆ బెస్ట్ కాలేజెస్ ఏంటి అని మీరు చూసుకున్నట్టయితే మీరు మొదటిగా మీ లోకల్లో ఉన్నటువంటి మీ ర్యాంక్ ఎంత వచ్చినా కానీ యూనివర్సిటీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత సెకండ్ వచ్చేసి మీకు గవర్నమెంట్ కాలేజెస్ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. బిల్డింగ్లు బాగున్నాయి కదా అనేసి కాలేజీలో జాయిన్ అయిపోవడం కాదు, కానీ మీకు ఈ పాలిటెక్నిక్ ద్వారా మీకు ఎటువంటి ప్లేస్మెంట్స్ ఇలాంటివి అయితే ఏం ఉండవు కాబట్టి ప్రైవేట్ కాలేజీలో, సో మీకు యూనివర్సిటీ లేదా గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ అనేది కంపల్సరీ తీసుకోండి. మీ ర్యాంకు ఒకవేళ 20,000 రూపు ఉన్నట్టయితే మీరు యూనివర్సిటీలో కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. అవి రాకపోని అవుట్ ఆఫ్ మీరు చేసుకుంటారనే అనేది ఏం లేదనమాట. మీరు ఎన్ని కాలేజెస్ అయినా ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఎన్ని ఆప్షన్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు.
అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అందులో మీకు దగ్గరలో లోకల్గా ఉన్నటువంటి బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్లో ఎప్పటి నుంచో కొంచెం పూర్వకాలం నుంచో ఉంటాయి ఎక్కువగా, కాబట్టి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత ప్రైవేట్ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మరి ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డిమాండ్లో ఉన్నటువంటి సిఎంఈ అంటే కంప్యూటర్ సైన్స్, అండ్ అదేవిధంగా ఈసీఈ, అండ్ వచ్చేసి త్రిబుల్ అండ్ సివిల్ అండ్ మెకానికల్, ఇందులో ఏది తీసుకున్నా మీకు యూస్ఫుల్లే. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలి, నేను సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలి, సో ఏఎంఎల్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ తీసుకోవాలంటే ఈ సిఎంఈ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడే మీరు బ్రాంచ్ అనేది డిసైడ్ చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలంటే ఈ సిఎంఈ రావాలంటే చూసుకోండి. నాకు ఏ కాలేజీలో వస్తుంది సిఎంఈ అనేది మీరు చూసుకున్నట్టయితే మీరు ఎక్కడైనా కానీ ఏ కాలేజీలోనే కానీ దాదాపు సిఎంఏ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో ఎటువంటి కాలేజీలోనే మీకు లక్షల ర్యాంక్ వచ్చినా కానీ సిఎంఏ అయితే వస్తుంది. ఓకేనా, సిఎంఏ కానీ ఈసీ కానీ ప్రైవేట్ కాలేజీలో 1,00,000 పైన ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వస్తుంది. బట్ ఈ గవర్నమెంట్ కాలేజెస్లో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో మరి యూనివర్సిటీల విషయానికి వస్తే యూనివర్సిటీలో మీకు కనీసం అంటే 8,000 లోపు ఉండాలి. అండ్ ఏ యూనివర్సిటీ అయినా కానీ మరి గవర్నమెంట్ కాలేజీలో కనీసం అంటే మీకు 25,000 లోపు ఉంటేనే మీకు ఆ సిఎంఈ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో ఎక్కడైనా ఉంటుంది. మీరు ప్రైవేట్ కాలేజీలో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ ఎక్కడ చేరినా కానీ పూర్తి ఫీజు రిమెంబర్స్మెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది. గవర్నమెంట్ పే చేస్తుంది. మీరు ఇక్కడ నాట్ ఓన్లీ సిఎంఈ, ఈసీ మంచి డిమాండెడ్, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్ అన్ని మంచి డిమాండెడ్ కోర్సెస్. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ సిఎంఈ తీసుకుంటారు, అందరు కంప్యూటర్ సైన్స్ పోతారు, అందరికీ సాఫ్ట్వేర్ రంగంలోనే జాబ్స్ ఉంటాయి అనేసి. బట్ ఎంతమందికైనా ప్రజెంట్ అయితే ఉంటాయి డిమాండ్ ఉన్నంత వరకు. డిమాండ్ పోయిన తర్వాత ఏముండదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటి ద్వారా కూడా మీరు మల్టిపుల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మల్టిపుల్ ఛాన్సెస్ అంటే మీరు సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు, లేదంటే కోర్ సైడ్ కూడా పోవచ్చు. సో మీరు సాఫ్ట్వేర్ సైడ్ డౌన్ అయిందంటే మీకు కత్తి 2 వైపులా 10 ఉన్నట్టు లెక్క. కత్తి 2 వైపులా 10 ఉన్నట్టు ఉంటే సాఫ్ట్వేర్, లేకుంటే కోర్ సైడ్. సాఫ్ట్వేర్ డౌన్ అయిందంటే కోర్ సైడ్ వెళ్తారు. సో డోంట్ వర్రీ, వీటిలో అయితే కనుక మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా పోవచ్చు. నాట్ ఓన్లీ సిఎంఈ. ఇప్పుడు ఎంప్లాయ్ జాయిన్ అవుతున్నారు కానీ బెస్ట్ అని కూడా చెప్పచ్చు. మిగతా కూడా మీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు, ఫ్యూచర్లో అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ త్రిబులీలో మంచి గవర్నమెంట్ సంస్థలు కూడా జాబ్స్ ఉన్నాయి. సివిల్ త్రిబులీలో మంచి గవర్నమెంట్ జాబ్స్లో ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా 10లో అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. వీటికి 10లో అడ్మిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. ఉదాహరణకి ఇక్కడ 100 సీట్స్ ఫిల్అప్ అయినాయి అనుకున్నాం. సో ఈసీలో 50 సీట్స్ ఫిల్అప్ అయిపోయినాయి. సివిల్, మెకానికల్ అండ్ త్రిబుల్లో వచ్చేసి 10 సీట్సే ఫిల్అప్ అయిపోయినాయి అనుకున్నాం. రేపు రకరకాల జాబ్స్, ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి మనకి? ఒకటి సాఫ్ట్వేర్, ఇంకోటి కోర్ సైడ్, ఇంకోటి గవర్నమెంట్ జాబ్ సైడ్. ఆఫ్టర్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ పోవాలనుకుంటే డైరెక్ట్ సిఎంఈ వాళ్ళు పోవచ్చు, నో ప్రాబ్లం. కోర్ సైడ్ పోవాలంటే ఓన్లీ ఈసీ, త్రిబుల్, సివిల్, మెకానికల్ వాళ్ళు పోవచ్చు. ఓకే, అండ్ గవర్నమెంట్ జాబ్ సైడ్ పోవాలంటే ఎవరైనా పోవచ్చు. బట్ సాఫ్ట్వేర్ మీద ఉన్న వాళ్ళు వీళ్ళు పోవాలంటే అక్కడికి పోవడానికి పాసిబిలిటీ ఉండదు. సో గవర్నమెంట్ జాబ్స్ మీద ఎక్కువ ఫోకస్గా ఉండేది ఏది ఉన్నాయంటే ఈసీఈ అండ్ సివిల్ అండ్ త్రిబుల్. వీటిలో గవర్నమెంట్ జాబ్స్ మీద ఎక్కువగా ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సాఫ్ట్వేర్లో రేపు డౌన్ అయిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేము బయటకు వచ్చిన తర్వాత. కోర్ సైడ్ ఈ బ్రాంచెస్ తీసుకున్నామంటే మేము కోర్ సైడ్ జాబ్స్ కింద పోవచ్చు. ఇంకోటి సివిల్, మెకానికల్, సివిల్, త్రిబుల్, మెకానికల్ వీళ్ళు వచ్చేసి ఈసీ కానీ గవర్నమెంట్ జాబ్స్ రేపు ఒకవేళ మీకు అది ఒక 5,000 పోస్టులు పడినాయి అనుకో, కాంపిటీషన్ ఎలా ఉంటుంది వీటికి? సివిల్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు 10 అడ్మిషన్లే, 5,000 పోస్టులు అంటే జస్ట్ 10,000 మంది అప్లై చేస్తారు. సో జస్ట్ 1:2తో ఇద్దరిలో ఒకరికి ఎవరు అప్లై అందరు చేస్తారు. కానీ యావరేజ్గా చదివినా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లక్షల్లో సాలరీస్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో ఇలా ఎందుకు థింక్ చేయలేదో అర్థం కాలేదు. బట్ మీకు నేను చెప్పాలని కాదు, కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ గుడ్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయినా కానీ గుడ్ బ్రాంచ్. తక్కువ పోస్టులు ఉన్న వాటికి నెక్స్ట్ ఆఫ్టర్ 6 ఇయర్స్ 4 ఇయర్స్ మంచి డిమాండ్ ఉంటుంది వీటికే. ఎందుకంటే తక్కువ పోస్టులు అనేది ఎక్కువ ఉంటాయి ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్లో. గవర్నమెంట్ సెక్టర్లో కంపల్సరీ సివిల్ వాళ్ళ అవసరమే,
అదేవిధంగా సివిల్ ఇంజనీర్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, ఇస్రో మరియు డిఆర్డిఓ లాంటి అత్యున్నత వాటిలో కూడా జాబ్ చేసుకోవచ్చు. కోర్ సైడ్ వెళ్ళిన ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ పడినా కానీ అందులో కంపల్సరీ పోటీ అనేది ఇప్పుడు తక్కువ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు తక్కువ డిమాండ్ ఉంది కాబట్టి పోటీ తక్కువ ఉంటుంది. రాసిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ లక్షల్లో సాలరీ ఉంటుంది. హాయిగా ఏదో ఒక 5 hours 6 hours లేదంటే 8 hours వర్క్ చేసి ఇంటి దగ్గర ఉండొచ్చు, ఎటువంటి టెన్షన్స్ ఏం లేకుండా. సో ఇలా కూడా ఆలోచించవచ్చు. మీ స్కిల్స్ను డెవలప్ చేసుకుంటే చాలు, కంపల్సరీ మీకు రూట్ అనేది ఉంటుంది. స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే మీకు రూట్ ఉంటుంది. ఫ్యూచర్ ఓన్లీ నాట్ ఓన్లీ సిఎంఈ ఆర్ సిఎస్సి. ఓకే, ఏదైనా కానీ ఇప్పుడు ఏఏ కోర్స్ అనేది ఫుల్ డిమాండెడ్ ఉంది. అండ్ ఎంసెట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏఏ కోర్సు డిమాండెడ్గా ఉంది. కానీ ప్రజెంట్ ఎంతవరకు డిమాండెడ్లో ఉంటుంది ఏఏ కోర్సు? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల, 20 సంవత్సరాల? సో మన లైఫ్ అనేది అంతకన్నా ఎక్కువ. సో మన స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో మీరు దీనికన్నా ఇది బెటర్ అని పూర్తిగానే నేను చెప్పడం కాదు, కానీ అన్నిటికీ ఈక్వల్ ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు ఎటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే అటు సైడ్ చూడండి, అంతే. ఏ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉండే బ్రాంచ్కి వెళ్ళండి, అందరూ సిఎంఏ అని కాకుండా. ఓకేనా? సో ఈ విధంగా మీరు కాలేజెస్ అనేది ఈ విధంగా చూస్ చేసుకోవాలి. బ్రాంచెస్ కూడా మీరు మీ స్కిల్ బేస్ చేసుకొని మీకు ఏది ఇష్టం ఉంటే అది చూస్ చేసుకోండి. అదేవిధంగా సర్టిఫికెట్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో కౌన్సిలింగ్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏ డౌట్స్ ఉన్నా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినట్టయితే మీకు 24 hours రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి మీకు ఏపీ పాలసీ మాత్రమే కాదు, తెలంగాణ పాలసీ ఎవరైనా కానీ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching. మ్యాథ్స్ అంటే భయమా? మ్యాథ్స్ రాదని దిగులు పడుతున్నారా? అయితే PVR ఇన్స్టిట్యూట్ లో చేరండి. మ్యాథ్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్. మ్యాథ్స్ బేసిక్ నుంచి 100కి 100 సాధించే దిశగా సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ ఇవ్వబడును. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ విద్యార్థులందరూ అర్హులు. PVR ఇన్స్టిట్యూట్ నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.